వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ దయాకర్. ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. రాజారాంపల్లెలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి. మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యటన. SRSP స్టేజీ 1 వెన్నవరం కాలువకు వీరభద్రస్వామి పేరు పెట్టనున్నట్లు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితిలతో పంటల సాగుపై అవగాహన సదస్సు. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు సన్న రకం BPT పంటని పండించాలని సూచన. కర్నూలు జిల్లాలో మన పాలన మీ సూచన కార్యక్రమం. వృద్ధాప్య పింఛను దశల వారీగా నెలకు 3,000 రూపాయలకు పెంచుతామన్న ఆర్థిక మంత్రి బుగ్గన. డీటెయిల్స్కి వెళ్తే పద్మశాలి అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నాపా మరియు దాతల సౌజన్యంతో లాక్డౌన్ కారణంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్న కేంద్రంలోని BED కళాశాలలో పద్మశాలి చేనేత నాయకులు శ్రీరామ్ రామకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పేద చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పద్మశాలి సంఘ ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు రమేష్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద చేనేత కుటుంబాలను ఆదుకుంటామని, ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, నగేష్, శ్రీనివాస్, బాలరాజు, వివిధ గ్రామాల చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాకలో నాపా అమెరికాలో ఉన్న పద్మశాలిల సహాయ సహకారాలతో దుబ్బాకలో శ్రీరామ్ రామకృష్ణ ప్రభు మరియు వారి యొక్క టీం ఆధ్వర్యంలో సుమారుగా 50 పైచులకు పద్మశాలి నిరుపేదలకి ఇక్కడ నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ వల్ల పద్మశాలీలు ఎదుర్కొంటున్న దీన అవస్థలో మేమున్నాం, మీ తోడుగా మేమున్నామంటూ అమెరికాలో ఉన్న మన పద్మశాలి కుల బాంధవులు వారికి ఆర్థిక సాయం ప్రకటించి ఇక్కడ నిత్యావసర వస్తువులు అందజేయడానికి వారి యొక్క కృషి ఎంతో అనన్యమైనది. వారిని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ దుబ్బాకలో జరుగుతున్న ఈ నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీ కార్యక్రమం అనేది పద్మశాలీలకు తోడుగా నీడుగా మేమున్నామంటూ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వారు ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన అంశాలని పాటిస్తూ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వారి యొక్క ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రతంగా పాటించి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన స్థితిగతుల్ని ఖచ్చితంగా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి పద్మశాలి కుల బాంధవులు అందరూ ఎక్కడ ఉన్నా ఐక్యంగా ఉండండి. ఈ కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మీ జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నాం. జై వార్తలే. కరోనా విపత్తు చేయంగా చేనేత కార్మికుల పరిస్థితి ఇక్కడ దయనీయంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా సిద్దిపేట, దుబ్బాక పరిసర ప్రాంతాల్లో మాత్రం చాలా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వము ఇంకా కొంచెం దూరదృష్టితో ఆలోచించి చేనేత కార్మికులకు ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకా పెన్షన్ లేని వారు చాలామంది ఉన్నారు. చాలామందికి ఇచ్చే రేషన్ బియ్యం సరిపోవట్లేదు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 35 కిలోల బియ్యం తప్పకుండా ఇవ్వాలి. చేనేత పనితో సంబంధం లేకుండా ప్రతి పద్మశాలికి 2,016 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేయాలి. ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎన్నో కులాలకు ఎన్నో రకాలుగా లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, కానీ చేనేత కార్మికులను విస్మరిస్తుందనే భావన కార్మికుల్లో ఏర్పడుతుంది. దయచేసి ఆ విధంగా కాకుండా ఒక పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించి చేనేత సంఘాలు బలోపేతంగా అయ్యంగా వాటికి అందరికీ క్యాష్ క్రెడిట్ ప్రకటించి కార్మికులకు బ్యాంకు లోన్లు ఇప్పించి కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు చేతి నిండా పని అనగా సుమారు నెలకు 15,000 రూపాయలు వాళ్ళు పని చేసుకుంటే వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గేదెలకు కావలసిన గడ్డి బాంబులు దగ్ధమయ్యాయి. వంట కలపలు అగ్గిపాలయ్యాయి. గ్రామ సర్పంచ్ గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
వీడియో నడుస్తున్నా వీడియో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్లో గల రాజా శ్రీ గార్డెన్స్లో వికలాంగులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గ్రేటర్ మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ దయాకర్ హాజరయ్యారు. ప్రకాష్ గారు వ్యక్తిగత ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు గౌరవనీయులు శామంతుల ఉషా, అదేవిధంగా మరొక పొలిటికల్ మిత్రులు రామరావు యాదవ్ గారు వ్యక్తిగత మాకు ఎంతో అత్యంత ఆత్మీయులు, మా అందరికి కూడా ఒక పెద్దన్న లెక్క మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అన్న శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు పెద్దలు బస్సు దయాకర్ గారికి, అదేవిధంగా నగరాంగ కోణంలో మనము సాటి మనుషులందరూ కూడా ఆదుకోవాలని ఒక సంకల్పంతో నియోజకవర్గం మొత్తానికి దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అండగా ఇస్తూ వారిని కంటికి కాపాడుకుంటూ ఈరోజు ఈ కరోనా సమయంలో వరంగల్ అర్బన్ జిల్లా హాసన్పర్తి ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులకు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలోని నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలు గత 2 నెలల నుండి తిండికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయలు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని, విద్యార్థి సంఘం హాసన్పర్తి కమిటీ సభ్యులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ కుమార్, హాసన్పర్తి మండల కమిటీ సభ్యులు పెండ్యాల వరుణ్, వరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా లాక్డౌన్ కారణంగా గత 55-60 రోజుల నుండి భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది. ఎక్కడ కార్యక్రమాలు అక్కడ ఆగిపోవడం, పనులు లేని కారణంగా పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు వరంగల్ పట్టణంలో చూసుకుంటే అనేక పేద ప్రజలు నగరంలో తిండికి ఇబ్బంది పడుతూ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. గత 50 రోజుల నుండి ఎలాంటి పనులకు పోని కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల ఇల్లు గడవడం కష్టమవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల మీద అనేక సంవత్సరాల ఉద్యమాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నగరంలోని వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితుల్లో, వాళ్ళ తల్లిదండ్రులు పనికిలోని పరిస్థితుల్లో దాదాపు విద్యారంగ సమస్యల మీద పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అంతా కూడా కడుపు మీద ప్రజల కుటుంబాలకు వెళ్ళి వస్తున్నారు. అలాంటి కుటుంబ
కుటుంబాలు మరి ఈరోజు విద్యారంగ సమస్య మీద నిరంతరం పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు ఈరోజు ఆదుకోవడానికి బీసీ సంక్షేమ సంఘం మా తరఫున ఒక 10 మంది కార్యకర్తలకు ఈరోజు నిత్యావసర వస్తువులు బియ్యము పంపించడం జరిగింది. ఇది అసనపర్తి మండల కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మేము నిత్యావసర బియ్యము పంపించడం జరిగింది. మరి నన్ను కోరగానే ఈ అవకాశాన్ని మేము సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి ఎంతమంది ఉంటారని చెప్పేసి వారిని పిలిపించి ఇక్కడ ఈ ఆఫీస్లో నిత్యావసరాల సరుకులు అసనపర్తి మండల కమిటీ సభ్యులకు, ఆ సభ్యులలో కేవలము దాదాపు మైగ్రేట్ పీపుల్ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి కార్యకర్తలకు నిత్యావసరాల సరుకులు బియ్యం అందించడం జరిగింది. వారికి ఎస్ఎఫ్ఐ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒకటే రోజు కాదు, మేము చూస్తున్నాము దాదాపు ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యార్థులకు కానీ, తర్వాత మైగ్రేట్ పీపుల్కు, సాధారణ ప్రజలందరికీ సేవారంగంలో సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ సందర్భంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా వారు చేయాలని చెప్పేసి దాదాపు ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యావంతులు, తర్వాత విద్యా సంస్థల యజమానులు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమం చెప్పడంతో ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. పలు మండలాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెల్గటూర్ మండలంలోని ముక్కట్రావుపేట్, ఎండపల్లి, ఎస్ఆర్ఎస్పీ మెయిన్, సబ్ కాల్వల పూడికతీత పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాజారాంపల్లెలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ధర్మపురి మండల కేంద్రంలోని న్యూటీటీడీ భవనంలో జరిగిన మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్రావు సంతాప సభలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపూర్లోని పత్రికా మిత్రులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీరు కూడా రానే వస్తారు నేను వస్తాను నన్ను ఆగినట్ట కదా ట్రాక్టర్లు లేదా తప్పక ఇబ్బందులలో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సహాయ సహాయక కార్యక్రమాలను ప్రత్యక్షంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 2 నెలల నుంచి చాలామంది పేద వర్గాలను గుర్తించి ఎవరైతే ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మేము పర్సనల్గా కావచ్చు, లేదంటే మండలంలో ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో కావచ్చు, లేదంటే చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యక్తిగతంగా ఈ సందర్భంలో చాలామంది సహకరిస్తున్నటువంటి వారందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీ ముందు మన మిత్రులు, ఈ గ్రామ వాస్తవ్యులు మన అంజారెడ్డి గారు ఒక 30,000 రూపాయలను కూడా సీఎం సహాయానికి నిధికి అందించడం జరిగింది. కారణం ఏంటంటే డబ్బులుండి కొంతమంది చేస్తున్నారు, డబ్బులు లేకుండా మనసుండి కొంతమంది చేస్తున్నారు. ఇది అటువంటి సందర్భం. ఇప్పటికే చాలా మంది రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ఏవో మరియు రైతు సమన్వయ సమితిలతో పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ, మనకు నీరు అధికంగా ఉన్నందున రైతులు అందరూ దొడ్డు రకం వరి సాగుపైనే దృష్టి పెడుతున్నారు. కానీ ఇప్పుడు దొడ్డు రకం వడ్లకు డిమాండ్ లేనందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ వర్షాకాలం సన్న రకం బీపీటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సన్న రకం పంటలు పండించాలని, పప్పు ధాన్యాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దానికన్నా మనమే పప్పు ధాన్యాలు పండించి మనమే తినడం మంచిదని అన్నారు. పప్పు ధాన్యాలు, కాటన్, రకరకాల పంటలు పండించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రగౌడ్, సర్పంచ్ పోకల రేఖా సంతోష్, ఫ్యాన్స్ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్ రావు, ఎంపీటీసీ చారి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, పోకల నారాయణ తదితరులు పాల్గొన్నారు. పంటల సాగుపై అవగాహన. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా నమస్కారం అండి. అయితే ఇందులో ఏంటంటే
మనకి ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వరి పంట ఎక్కువ పండించి ప్లస్ దొడ్డు రకాలు ఎక్కువ పండించి రైతులు నష్టపోకుండా వరి పంటలో పండించే పంటలో 50% సన్న రకాలని 50% దొడ్డు రకాలని పండించాలి. ప్లస్ కాటన్ని మార్కెట్ సదుపాయం ఉంది కాబట్టి కాటన్ని యథాతథంగా కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళా పప్పు ధాన్యాల ప్రొడక్షన్ అనేది మనకి మన స్టేట్లో కూడా తక్కువ ఉంది కాబట్టి పప్పు ధాన్యాల పంటల సాగుని ఎంకరేజ్ చేయడానికి ప్లస్ వరి పంట ఏరియాని పెంచకుండా కంట్రోల్ చేయడానికి ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ఏఈఓలు రోజు ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ఆ షెడ్యూల్ కూడా ఇప్పుడు ఇస్తాను మీకు. ఈరోజు పునరావుపేట మండలంలో మనం ఈ రైతు పంట గురించి ఏవో మేడం తోటి మీటింగు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీపీ గారు, అలాగే ప్యాక్సీ చైర్మన్లు బండ నరసన్న గారు, రామ్మోహన్ రావు గారు, ఇక్కడ జెడ్పీటీసీగా ఎంపీటీసీ గారు, లోకల్ సర్పంచి, దీనికి వివిధ హోదాలో ఉన్న నాయకులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఏవో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ఏసంగిలో దొడ్డు రకం పంట వడ్లు పండించి ఉప్పలు పోసుకున్నాము. దానికి కొంచెం డిమాండ్ లేదు, మనకు అందుబాటులో పోదు. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే బదులు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కూడా సన్న రకాలు అందుకు ఇప్పుడు బీపీటీ కూడా మనకు విత్తనాలు సబ్సిడీ వచ్చినాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం సన్న రకాల పంటలు పెట్టి రైతులు గిట్టుబాటు ధర పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏవో గారు చెప్పినట్టు కంది కానీ పెసర్లు కానీ మనకు మనమే పండించుకొని మన పంటను మనం తినేటట్టుగా ఇతర దేశాల నుంచి వచ్చి దిగుబడి చేసి కొనుక్కొని తినే బదులు ఇక్కడి పంటని ఇక్కడనే తినేటట్టుగా అన్ని పంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వడ్లు దొడ్డు వడ్లు పెట్టడమే కాకుండా రైతులు అన్ని పంటలు పండించుకొని వాళ్ళ రైతు మద్దతు ధర పొంది రైతును రాజుగా చూడాలనేదే కోరిక. కాబట్టి రైతు అలాగనే మనం సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టుగా వారి ఆదేశాల మేరకు మిగతా గ్రామాలలో చూస్తే కూడా ఇప్పుడు రైతులు అందరూ కలిసి సమన్వయమై ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన మండలం కూడా అలా ముందుకు రావాలని అందరికీ రైతులకు విజ్ఞప్తి చేసి చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఎస్ఆర్ఎస్పీ కాలువలు క్షేమంగా ఉండాలని, వాటి ద్వారా పారే నీటితో జిల్లా పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని, ఈ కాలువలకు శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి పేర్లు పెడుతున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్లో ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 1 వెన్నెవరం కాలువలకు శ్రీ వీరభద్రస్వామి పేరు, ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 2 కాలువకు భద్రకాళి అమ్మవారి పేరు పెడుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం ద్వారా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో కూడా నేడు ఎండాకాలంలో చెరువుల్లో నీరు ఉందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కావడం వల్ల రైతుల కష్టాలు తెలిసి రైతును రాజు చేసేందుకు గాను దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. అరెకరం ఉన్నా ఎవ్వరూ మిస్ కాకుండా రైతు బంధు రావాలి. అలాగే ఈరోజు భవిష్యత్తులో మహబూబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గం, మహబూబాద్ నియోజకవర్గాలు నాగార్జున సాగర్ కంటే ఎక్కువ పంటలు పండించుకునే 2 పంటలు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కాలువల ద్వారా డోర్నకల్ నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకు కాలువల కింద ఉన్న అన్ని చెరువులు నింపుతాం. ఇప్పటికీ ఓటీలు లేకుండా చెరువులకు పోని అవకాశం ఉంటే త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతోని ఈఎన్సీసీలతోని మహబూబాద్లో సమావేశం ఏర్పాటు చేసి, అలాగే గౌరవ శాసనసభ్యులు రెడ్డియా నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, అలాగే స్థానికంగా ఉండే జెడ్పీటీసీలు, ఎంపీపీలతోని ఏ ఊర్లో ఏ చెరువు ఉంది, అది ఎస్ఆర్ఎస్పీ కింద నిండుతుందా లేదా, నిండకపోతే నిండితే కారణాలేంటి, నిండకపోతే ఉన్న ఇబ్బందులు ఏందో అన్నీ కూడా ఉన్న ఇబ్బందులను అధిగమించి ఓటీలు పెట్టి కాలువలు తీసి ప్రతి చెరువును నింపి ఈ ప్రాంత రైతాంగానికి 2 పంటలకు నీరిస్తాం. స్టేజ్ 1 ఎస్ఆర్ఎస్పీ కాలువలకు
స్టేజ్ 2 SRSP కాలువల పేర్లు కూడా మార్చి ఇప్పటి వరకు DBM 48 కాకతీయ కాలువగా ఉన్న స్టేజ్ 1 SRSP కాలువను వెన్నవరం వరకు పోతుందని వెన్నవరం కాలువని పెట్టారు. దాన్ని వీరభద్రస్వామి కాలువగా, శ్రీ వీరభద్ర కాలువగా, స్టేజ్ 2 SRSP కాలువను భద్రకాళి కాలువగా నామకరణం కూడా చేసి ఎక్కడైతే తీగరాజుపల్లి నుంచి వెన్నావరం వరకు తీర్థాల వరకు పోతుందో దానికి వీరభద్రస్వామి పేరు పెట్టి ఈ ప్రాంతానికి వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లు శ్రీరామ రక్షగా ఇలవెల్పుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టబోతున్నాం. మొన్ననే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పాను, వారు ఆమోదం తెలిపారు. ఈ ప్రాంత ఆయకట్టును స్థిరీకరించి చివరి ఆయకట్టు వరకు నిలిస్తాం. రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీకి వస్తున్న గర్భిణీ పేషెంట్ వద్ద ఆపరేషన్ జరిగితే 4,000 రూపాయలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి చౌదరికి మరియు అభివృద్ధి కమిటీ చైర్మన్ వి పూర్ణానంద్కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ ప్రజా ఆరోగ్య వేదిక కన్వీనర్ సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గ చుట్టుప్రక్కల ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యశాలలో గతంలో ఆపరేషన్స్ చేయాలంటే అనస్థీషియా డాక్టర్ లేరు, బయట నుండి అనస్థీషియా డాక్టర్ వచ్చి చేయాలంటూ డబ్బులు ఖర్చు అవుతాయంటూ 4,000 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు, ప్రజా ఆరోగ్య వేదికగా కె హర్షిత, ఎం సుబ్బయ్య, ఎం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపల్లె పట్టణం పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ వైద్యశాలలో సిజేరియన్ జరుగుతున్నటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన కేసులకు సంబంధించి 4,000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గతం నుంచి వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్, రాతపూర్వక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు స్పందిస్తూ ఈ సమస్య ఉందనేటువంటిది మా దృష్టికి ఈ మధ్యకాలంలో ఎవరో మాటల రూపంలో వస్తుంది, ఇది రాతపూర్వకంగా మీరు ఇచ్చారు కాబట్టి ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తాము, వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, మొదటి తప్పుగా రెండో తప్పుగా పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ కాలంలో జరిగినటువంటి మొత్తం హాస్పిటల్కి సంబంధించిన డెలివరీ కేసుల్లో రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో 58 కేసులు ఈ నెలలో జరిగినటువంటిది. దాన్ని మొట్టమొదట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అభినందనలు తెలియజేసే క్రమంలోనే ప్రజా ఆరోగ్య వేదిక, ఇక్కడ అనేక మంది రాజకీయ ఉద్దేశాలు ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం, కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజా ఆరోగ్య వేదిక తీసుకోవడం జరిగింది. ఒకటే సారాంశం, ఇక రాబోయే కేసుల విషయంలో డబ్బులు వసూలు చేయకూడదు, ఎవరైనా వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి మెరుగైనటువంటి సేవలు అందించేదానికోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా చొరవ చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆక్సిజన్కి సంబంధించినటువంటి లేదు కొత్త కొత్త అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి సంబంధించినటువంటి మీద కొద్దిగా అగౌరవమైనటువంటి అభిప్రాయం వచ్చే పరిస్థితుంది. కానీ దీన్ని వెంటనే మార్చుకోవాలి. అట్లా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పక్కన గౌరవిస్తూ ఉంటే కోవిడ్లో సేవలు చేస్తున్నారని చెప్పేసి చిన్న చిన్న ఈ లోపాలు చేసి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆ రకమైన అగౌరవభావం తీసుకొచ్చే పద్ధతులు ఉండకూడదని చెప్పేసి ప్రజా ఆరోగ్య వేదిక రేపల్లె కమిటీ తరఫు నుంచి తెలియజేస్తాము. నా పేరు ప్రసాద్ అంటే నేను సైతం రేపల్లె విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ హాస్పిటల్లో డెలివరీ కేసులకి 4,000 రూపాయలు తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చిందండి. అందులో భాగంగానే నేను కొంతమంది మా మిత్రులు ఫేస్బుక్లో పెట్టడం ద్వారా నేను ఆ విషయం తెలుసుకొని స్థానిక ప్రజా ఆరోగ్య వేదికకు సంబంధించిన కన్వీనర్ గారిని మహిళల గారు సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా ఆయన వెంటనే స్పందించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సూపరింటెండెంట్ గారు లెటర్ రూపంలో అందిద్దామని చెప్పి మనకి తెలియపరచడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో టీటీడీ లడ్డు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం టీటీడీ డిఈఈ మనోహర్, రాజేంద్ర కుమార్, ఏఈఓ సోమశేఖర్, టీటీడీ మేనేజర్ అనంతపురం ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 20,000 లడ్డూలు పంపిణీ చేయడం జరిగింది. టీటీడీ కళ్యాణం అనంతపురం నందు దేవస్థానం వారు 20,000 లడ్లు భక్తులకి అమ్మటానికి డిసైడ్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది. తదనుగుణంగా మా టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు COVID-19 ప్రివెంటివ్ మెజర్స్ కింద సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్లు, బ్యారికేడ్స్, పెండాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని లడ్లు సేల్స్కి ఇవాళ ఉదయం 6 నుంచే లైన్లో ఉండటం చూసి 7 గంటలకే అమ్మటం ప్రారంభించాము. 7:15 నుంచి సేల్స్ స్టార్ట్ అయినాయి. భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో భక్తులు ఎండను లెక్క చేయకుండా లైన్లో ఉండి భక్తులు తీసుకుని వెళ్తున్నారు. సార్ మీరు చెప్పండి.
కోవిడ్ ప్రకారం టీటీడీ బోర్డు అథారిటీస్ చైర్మన్ ఈఓ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ టీటీడీ కళ్యాణ మండపం అనంతపురం ముందు లడ్డు విక్రయాలు జరుగుతున్నాయి. సో వాటికి కావాల్సినటువంటి బ్యారికేషన్స్ అన్నీ ఏర్పాటు చేశాము. భక్తుల స్పందన కూడా విశేషంగా ఉన్నది. ఉన్న లడ్డూస్ కూడా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా ఫర్దర్ రిపేర్కి ఇంటింటికి వేసి మళ్ళీ తెప్పించి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా కావాల్సిన సన్నాహాలు కూడా ఏర్పాటు చేయడానికి ఇంతవరకు ఎన్ని వచ్చాయి, ఎన్ని అయిపోయాయి? మొత్తం టోటల్గా 20,000 వచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా. దాదాపు 15,000 ఇప్పుడు తిరిగాయి. ఇలా లైన్లో కూడా ఉన్నారు. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ తెప్పిస్తారా? మళ్ళీ తెప్పిస్తామండి, ఖచ్చితంగా తెప్పియాలి. రేపు కూడా ఉంటుంది కౌంటర్ రేపు కూడా ఉంటుంది. తిరుమలకి ఈరోజు తెచ్చిన 20,000 లడ్లు అయిపోగానే ఇండెంట్ పెడతామండి. తిరుమల నుంచి లడ్లు రావాలి కాబట్టి లడ్లు రావడం వెంటనే ప్రారంభిస్తాం. రేపు మధ్యాహ్నం వచ్చినా అప్పుడే ప్రారంభిస్తాం. రేపు రాత్రికి వస్తే ఎల్లుండి ఉదయం ప్రారంభిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాది పాలనలో లబ్ధిదారులు, మేధావులు, అధికారుల అభిప్రాయాలను స్వీకరించి ప్రజలకు ఇంకా మెరుగైన పాలన అందించాలనే సంకల్పంతో మన పాలన మీ సూచన మేధో మదన సదస్సులను మరో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు బేషుగ్గా ఉన్నాయని, అలాగే మన పాలన మీ సూచన మేధో మదన సదస్సును బాగా నిర్వహించిన జిల్లా కలెక్టర్, జేసీలు, అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు. గతంలో మొట్టమొదట ఓల్డ్ ఏజ్ పెన్షన్ నెలకు 75,000 రూపాయలు ఉండేది. అది కూడా 3 నెలలకి ఒకసారి చాలా తక్కువ మందికి ఇచ్చేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ను నెలకు 200 రూపాయలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ను నెలకు 2,250 రూపాయలకు పెంచి సంతృప్త స్థాయిలో అర్హులందరికీ అందిస్తున్నారు. దశల వారీగా నెలకు 3,000 రూపాయలకు పెంచుతామని ఆయన అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ దయాకర్. ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. రాజారాంపల్లెలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి. మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యటన. ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 1 వెన్నవరం కాలువకు వీరభద్రస్వామి పేరు పెట్టనున్నట్లు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితిలతో పంటల సాగుపై అవగాహన సదస్సు. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు సన్న రకం బీపీటీ పంటని పండించాలని సూచన. కర్నూలు జిల్లాలో మన పాలన మీ సూచన కార్యక్రమం. వృద్ధాప్య పింఛను దశల వారీగా నెలకు 3,000 రూపాయలకు పెంచుతామన్న ఆర్థిక మంత్రి బుగ్గన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్నానండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.